ఒకప్పుడు ఈడియట్, పోకిరి, బుజ్జిగాడు లాంటి బ్లాక్ బస్టర్లతో టాలీవుడ్ను షేక్ చేసిన పూరి జగన్నాథ్ గత కొన్ని సంవత్సరాలుగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో కెరీర్లో కష్టకాలం చూస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్తో సమావేశమై డార్లింగ్ ఫర్ ఎవర్ అంటూ షేర్ చేసిన ఫోటోలతో అభిమానుల్లో ఆసక్తి, ఊహాగానాలకు తెరలేపుతోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరికి మళ్లీ హిట్ పడలేదు. లైగర్, రోగ్, మెహబూబా వంటి సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. హిందీ మార్కెట్ను టార్గెట్ చేసిన లైగర్ అపారమైన నష్టాలను మిగిల్చి పూరి పేరు మీదే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరాజయాల తర్వాత పూరి చాలా కాలం మీడియా నుంచి కూడా దూరంగా ఉన్నారు. అయితే జూలై మొదటి వారంలో పూరి విజయ్ సేతుపతితో కొత్త పాన్ ఇండియా ప్రాజెక్టును ప్రారంభించారు. తమిళ హీరో విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పూరి మార్క్ మాస్ కమర్షియల్ సినిమా మళ్లీ వస్తోందన్న అంచనాలు అభిమానుల్లో కనిపిస్తున్నాయి. ఇటీవల పూరి, చార్మి కలిసి ప్రభాస్తో ది రాజాసాబ్ సెట్స్లో కలిసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా డార్లింగ్ ఫర్ ఎవర్ అంటూ క్యాప్షన్ ఇవ్వడం వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని స్పష్టం చేసింది. దీంతో ఇద్దరు కలిశారంటే మళ్లీ సినిమా చేస్తున్నారా అనే ప్రశ్నలు నెటిజన్లు అడుగుతున్నారు. పూరి ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బుజ్జిగాడు కాస్త కమర్షియల్గా ఫెయిల్ అయినా దాని స్టైల్, డైలాగ్స్, మాస్ ట్రీట్మెంట్ అభిమానులు ఇప్పటికీ క్రేజ్ కలిగించాయి. ఆ టైప్ సినిమా మళ్ళీ తెరపైకి వస్తే చూడాలని ఉంది అని సోషల్ మీడియా కామెంట్లలో వర్షంలో చూస్తున్నాం. ఇకపోతే మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ స్టార్ స్పిరిట్ సినిమాకు పూరి డైలాగ్స్ రాస్తున్నాడట. ఇది అధికారికంగా ఖరారు కాలేదు, కానీ ఫిలిం నగర్లో ఇన్సైడ్ టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. గతంలో టెంపర్, బిజినెస్ మ్యాన్, పోకిరి వంటి పోలీస్ డ్రామాల్లో పూరి రాసిన డైలాగ్స్ ఏ రేంజ్లో ఊపు తెచ్చాయో తెలిసిన విషయమే. ప్రస్తుతం పూరి ముందున్న రెండు మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయ్ సేతుపతితో ఉండే మాస్ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్, ఇది సక్సెస్ అయితే పూరి మళ్లీ కెరీర్ను నిలబెట్టుకోవచ్చు. ప్రభాస్తో మరో భారీ మాస్ ఎంటర్టైనర్ లేదా స్పిరిట్ సినిమాకు డైలాగ్స్ రాయటం, ఇది జరిగితే పూరి పేరు మళ్లీ టాప్ ట్రెండ్లోకి వచ్చేస్తుంది. పూరి స్టైల్ అంటే స్పష్టమైన మాస్ డైలాగ్స్, రెబల్ టోన్, ప్రొటాగనిస్ట్ డామినెన్స్. కథ ఎంత బాగుందో కాదు సార్, డైలాగ్ చెప్పే విధానం బాగుండాలి అనే అభిప్రాయం ఆయన ఫ్యాన్స్లో నేటికి ఉంది. బుజ్జిగాడు 2, పోకిరి రీబూట్ లేదా ఇస్మార్ట్ శంకర్ మల్టీవర్స్ ఇలాంటి ప్రయోగాలు చేయమని కొందరు ఆశిస్తున్నారు. పూరి జగన్నాథ్ ఒకసారి తిరిగి రావాలనుకుంటే ఇది మంచి అవకాశం. స్టార్ స్టేటస్, ఫ్యాన్ బేస్, ఇండస్ట్రీ అనుభవం అన్నీ ఉన్నా ఒక్క సక్సెస్తోనే మళ్ళీ తిరిగి చైర్ స్వాగతం ఉంటుంది. విజయ్ సేతుపతితో ఉన్న ప్రాజెక్ట్, ప్రభాస్తో ఉన్న సంబంధం, రెండింటిలో ఏదో ఒకటి పూరికి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.